హాయ్, వెల్కమ్ టు అప్లికేషన్ అప్డేట్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఎప్పుడైతే మీ సేవా సెంటర్లో క్యాస్ట్ ఇన్కమ్ కానీ బర్త్ సర్టిఫికేట్ లాంటివి మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాటి స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ఈరోజు చూపించబోతున్నాను. చాలామంది మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనం ఆ స్టేటస్ వచ్చేసి మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. మన గూగుల్ క్రోమ్లో మీ సేవ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. నేను ఇక్కడ ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ట్యాబ్ ఉంది కదండి, మీ సేవ. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే కనుక కింద నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ఇక్కడ మనకు మన అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనకు రిసిప్ట్ ఇస్తారు కదా, దానిపైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. చేసి సెర్చ్ నొక్కగానే మనకు ఈ విధంగా క్యాప్చా అనేది అడగడం జరుగుతుంది. ఈ క్యాప్చా మనం ఎంటర్ చేస్తే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ స్టేటస్ ఉంది కదా, స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అని ఉంది. కొంతమందికి అప్రూవ్డ్ కాకపోతే కనుక వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పి చూపిస్తుందండి. ఈ విధంగా మనం ఏ అప్లికేషన్ అయినా కూడా ఈ మీ సేవా సెంటర్ది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. క్యాస్ట్ ఇన్కమ్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఏ అప్లికేషన్ అయినా కూడా మనం తెలంగాణ స్టేట్లో చేసుకున్నది మనం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్డ్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని మనం మీ సేవా సెంటర్కి వెళ్తే మనకు వాళ్ళు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.